హరే కృష్ణ. మీ వెనుక ఎవరున్నారో మీకు తెలుసా? యుద్ధంలో గెలవాలంటే కేవలం ఆయుధాలు ఉంటే సరిపోదు, వెన్నుతట్టి నడిపించే వీరులు ఉండాలి. దుర్యోధనుడి సైన్యంలో ఉన్న ఆ అజేయమైన యోధులు ఎవరో తెలుసా? వారి పేర్లు వింటేనే శత్రువుల గుండెల్లో వణుకు పుడుతుంది. దీనికి సమాధానం కావాలంటే మనం భగవద్గీతలోని 1వ అధ్యాయంలో 8వ శ్లోకానికి వెళ్లాల్సిందే. దుర్యోధనుడు ఇలా అంటా ఉన్నారు: ద్రోణాచార్య, భీష్మ, కర్ణుడు, యుద్ధంలో ఎప్పుడూ విజయం సాధించే కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని కుమారుడైన భూరిశ్రవుడు నా పక్షాన ఉన్నారు అని. అంటే దుర్యోధనుడు ఇక్కడ తన సైన్యంలోని ముఖ్యమైనటువంటి పిల్లర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన నిత్య జీవితంలో కూడా మనం ఒక పని మొదలుపెట్టినప్పుడు మనల్ని వెనుక ఉండి నడిపించేటువంటి నైపుణ్యం కల వ్యక్తులను గుర్తించటం మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న మలుపు ఉంది. ఏంటో తెలుసా? అది దుర్యోధనుడు దగ్గరున్న వీరులైతే ఉన్నారు కానీ విలువలు లేవు అన్నది మనం గుర్తించాలి. అంటే మన టీం ఎంత బలమైనదైనా మీరు చేసే పనిలో, మనం చేసే పనిలో ధర్మం లేకపోతే ఆ బలం వృధా అవుతుంది. బలాన్ని చూసి గర్వపడటం కంటే ఆ బలాన్ని సరైన దారిలో వాడటం ముఖ్యమని మనం గుర్తించాలి. మిత్రులారా, గుర్తుంచుకోండి, బలగం ఉండటం ముఖ్యం, కానీ వారు ధర్మం వైపు ఉండటం ఇంకా ముఖ్యం. హరే కృష్ణ.